ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అందరికీ, బ్రదర్స్. మరి ప్రభు ఈ సంవత్సరంలో మొదటి నెలంతా మనల్ని కాపాడి, రెండవ నెల ఫిబ్రవరి నెలలో మరి మనమందరం ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మనము ఒక వాక్యాన్ని చదువుకొని మన ధ్యానం మొదలు పెడతాము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మాట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. జ్యోతి, ఫ్యాన్ సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ప్రభా కృపగల దేవా తండ్రి, మీ శ్రేష్టమైన సన్నిధిలోని చేరిన ఆయన తండ్రి, మీ సన్నిధిలోని ఆనందాన్ని నాయన తండ్రి మేము అనుభవించటకు మా అందరి ఎడల మీరు చూపుతున్న కృపను బట్టి నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల దేవుడవు నాయన తండ్రి, మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న దేవుడవు నాయన తండ్రి, మా కొరకు నాయన రక్తం కార్చి, అమూల్యమైన రక్తం కార్చి మమ్మలను మీ బిడ్డలుగా చేసుకున్న దేవుడవు నాయన తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో గ్రూప్లో నాయన తండ్రి అందరితో చేరి నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించటకు, ఆరాధించటకు మీకు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా తండ్రి, మరి ఈ సమయంలో మేము వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి నాయన తండ్రి. అయ్యా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి నాయన తండ్రి. మీ సెలవు చాట నన్ను మరుగుపరిచి మీ పరలోక జ్ఞానాన్ని ఇచ్చి మాకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని మీరు దయచేస్తారని నమ్మి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి మిగిలిన సమయాన్ని అంతటినీ మాకు మేలుకరంగా చేయండి, మాతో మాట్లాడండి, మా హృదయాలను తెరవమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రోమీల గ్రంథము అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక చదివితే అది ఒక డాక్ట్రైన్ అని చెప్పుకోవచ్చు. మన ఎడల క్రీస్తు ప్రేమను, మన రక్షణ గురించిన సువార్తను ఇవన్నీ తెలియజేసే పుస్తకమే రోమీలకు రాసిన పత్రిక అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు 8వ అధ్యాయం వరకు మరి ఎంత చక్కగా ప్రజలందరూ ఎట్లా మరి పాపులుగా ఉన్నారు, మరి ఆయన అనుగ్రహించిన రక్షణ ఎలా వచ్చింది, ఆయన మనల్ని ఎలా నీతిమంతులుగా తీర్చినాడు, ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని గురించి, ఆ ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎప్పుడు దూరం చేయలేరు అనే విషయాన్ని గురించి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వరకు కూడా మరి పౌలు గారు వివరిస్తూ ఉంటారు. అయితే 9వ అధ్యాయంలో ఒక మాట, 1వ వచనం చదువుదాము. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. ఆయన హృదయంలో చాలా వేదన ఉందంట. ఎందుకు అంటే 3వ వచనములో మరి రెండో భాగం చూసుకుంటే, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును. ఏం చెప్తున్నారు పౌలు గారు ఇక్కడ? నా యొక్క దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు. ఎవరు వాళ్ళు? ఆయన సహోదరులు ఎవరంటే, ఆయన బై బర్త్ ఇశ్రాయేలు వంశానికి చెందినవాడు కదా, యూదా వంశానికి చెందినవాడు. అంటే అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. 8వ అధ్యాయం వరకు క్రీస్తు ప్రేమను గురించి, ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ దూరపరచలేరు అనే అంశాన్ని గురించి మాట్లాడినప్పుడు మరి పౌలు గారికి దిగులు అయినట్టుంది. ఎందుకంటే ఈ ప్రేమను మరి ఈ ఇజ్రాయెలైట్స్ కనుక్కోలేకపోతున్నారే, యేసు ప్రభును మరి మన కొరకు వచ్చిన మెస్సీగా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారే, మేము ఎదురు చూసే మెస్సీయ ఆయనే అని వాళ్ళు కనుక్కోలేకపోతున్నారని దుఃఖము కలిగినట్లుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే, మరి అవసరమైతే క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడిగా ఉండాలనుకుంటున్నానని చెప్తున్నారు. అంటే అంతగా తన యొక్క సహోదరుల పట్ల, ఇశ్రాయేలు పట్ల అంత కన్సర్న్ కలిగి ఉన్నాడనమాట ఈ యొక్క పౌలు గారు. మనం ఇలాంటి కన్సర్న్ మోషే విషయంలో కూడా చూస్తాం కదా. మోషే మరి తన ప్రజలైన ఇశ్రాయేలు తప్పులు చేసినప్పుడు దేవునికి కోపం వస్తే, కావాలంటే జీవగ్రంథం నుంచి నా పేరును తీసే గాని వీళ్ళని విడిచిపోవద్దు, ఎప్పుడు మాతోనే ఉండు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ఇలా తమ ప్రజల పట్ల కన్సర్న్ కలిగిన వాళ్ళను మనము పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని చూస్తాం.
మనకందరికీ వెంటనే గుర్తొచ్చే విషయం ఏంటంటే సమరయ స్త్రీ. యోహాను సువార్త 4 అధ్యాయంలో ఈ సమరయ స్త్రీని గురించి ఉంటుంది గదా! ఆ స్త్రీ ఎప్పుడైతే ప్రభువు తనతో మాట్లాడి వెంటనే ఆయననే ఎదురు చూసే మెస్సియా అని తెలిసిన వెంటనే ఆమె ఏం చేసింది? అంతవరకు మరి ఎవరితోనైనా మాట్లాడడానికి ఇష్టం లేకుండా, ఎవ్వరు లేని సమయంలో బావి దగ్గరకొచ్చిన ఆమె ప్రభువును కనుక్కున్న వెంటనే ఏం చేసిందంటే, ఆ కుండని అక్కడనే వదిలిపెట్టి ఊర్లోకెళ్ళి మరి చెప్తా ఉంది వాళ్ళందరితో. నేను చేసిన పనులను నాతో చెప్పిన ఈయననే గదా మెస్సియా! అందరూ రండి ఆయన గురించి తెలుసుకోండి. అంటే తన ఊర్లో వాళ్ళని గురించి, ఆ సుకారణ ఊర్లో వాళ్ళని గురించి ఆమెకు అంత కన్సర్న్ ఉందన్నమాట. అలాగే మనము రాహాబ్ అనే వేశ్యను చూసినప్పుడు, ఆమె వేశ్యనే. ఒక్కతే మరి ఆ గోడ మీద ఉంటుంది వేశ్యావృత్తి చేసుకుంటూ. ఎప్పుడైతే ఆ వేకుల వారొస్తారో, ఆ వేకుల వారు మరి మళ్ళీ వస్తున్నారు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని జయించడానికి వస్తున్నారని తెలుసుకున్నప్పుడు, ఆమె తాను ఏదైతే వినిందో దేవుని గురించి, దేవుడు ఎంత శక్తిమంతుడు అని వినింది వాళ్ళతో చెప్తూ, మీ దేవుని దయ వల్ల మీరు ఖచ్చితంగా మమ్మల్ని జయిస్తారు అని చెప్తూ, నేను మీకిప్పుడు మేలు చేసినాను గదా! నాకు కూడా మీరు మేలు చేయండి అని తనొక్కదాని విషయం అడగలేదు గానీ, తనొక్కదానికి మేలు చేయమని అడగలేదు గానీ, తన కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ఆ విధమైన మేలు పొందాలని వాళ్ళతో ఒక మాట తీసుకుంటది. మమ్మల్నందరిని కూడా మరి విడిపించండి. అందరితో పాటు మమ్మలను చంపకుండా మమ్మలను రక్షించండి అని ఆమె కోరుకుంటుందనమాట. అదే విధంగా మనం ఇంకా అనేకులను చూస్తా వస్తే యోసేపు గారు ఇట్లా చూస్తే ఈయన మరి మొర్దెకై గారితో కలిసి ఎస్తేరు గాని వీళ్ళందరూ కూడా తమ ప్రజల కొరకు వాళ్ళు చాలా తాపత్రయపడినారు. వాళ్ళని ఆపద నుంచి విడిపించాలని, వారికి రక్షణ కలగాలని, విడుదల కలగాలని, ఈ విధంగా వాళ్ళు ఎక్కువగా కన్సర్న్ కలిగి ఉండడము మనం చూస్తా ఉన్నామనమాట. సో, ఆ విధమైన కన్సర్న్ మనకుందా? మరి మనము మన ప్రజలైన వాళ్ళని గురించి మనం ఆలోచిస్తున్నామా? నిజమే. ఇంతగా మనము సమూయేలు గారు చెప్పిన మాట విన్నాం గదా! నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మాట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడదగును. అంటే ఆ సందర్భం మనకు తెలుసు. ఇశ్రాయేల్ ఒక రాజును కోరుకుంటారు. ఆ తర్వాత దాని గురించి మాట్లాడతారు. మరి మరి వాళ్ళని గురించి ఏం చెప్తా ఉన్నాడంటే, నేనైతే మీరు కరెక్ట్‌గా అడగడం లేదు గానీ, నేనైతే మరి మీ నిమిత్తము ప్రార్థన చేస్తూనే ఉంటాను. శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తూనే ఉంటానని చెప్తా ఉన్నారు. అవును కదా! మనం గూడా మన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అడపాదడపా మరి ఈ మీటింగ్‌లో వాళ్ళను జాయిన్ కమ్మని చెప్పి, వాళ్ళు వాక్యం వినడానికి మనము మరి వాళ్ళకి సహాయం చేస్తున్నాం. చాలా ప్రార్థిస్తున్నాం వాళ్ళ కొరకు. ఎవరెవరికైతే అవసరాలున్నాయో, ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని గురించి మరి మీటింగ్‌లో తెలియజేసి వాళ్ళందరి నిమిత్తము వారానికి ఫ్రైడే అయితే ఆహ్, ప్రార్థనే చేస్తున్నాము. మిగిలిన 2 రోజులు గూడా అవసరమైతే ప్రార్థన చేస్తున్నాం. ఇలా క్రైస్తవులు చాలా మంది ప్రార్థనలు చేస్తా ఉన్నారు. కానీ దేని కొరకు చేస్తున్నారు అనేది ఆలోచిస్తే పౌలు గారు గురించి మనం ఇంతసేపు మాట్లాడినాం గదా! పౌలు గారు మనకు తెలుసు మనకు. యేసుప్రభు ఎప్పుడైతే సంధిస్తారో, ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారో, మరి అన్ని జనులకు నేను నియమిస్తున్నాను, వెలుగుగా నియమిస్తున్నా అని చెప్పినప్పుడు, మరి 3 సువార్త దండయాత్రలు చేస్తారు. ఎన్నో ఊర్లు మరి దర్శించి, ఆ ఊర్లలో ప్రజలను ప్రభు వైపుకు తిప్పి, అక్కడ చర్చెస్ ఎస్టాబ్లిష్ చేసినాడు. అంత గొప్ప పరిచర్య చేసినాడు. అంతేగాకుండా వాళ్ళని దర్శించినప్పుడే కాకుండా, ఆ తర్వాత కూడా ఫాలో అప్ చేస్తూ వాళ్ళకు మరి లెటర్స్ రాయడము, ఆ లెటర్స్‌లో వాళ్ళను హెచ్చరించడము, ఇవన్నీ చేయడం మనం చూస్తాం. వాళ్ళ విషయంగా పౌలు గారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు అనేది ఆలోచించినప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యమేస్తుందంటే, ఆయనకు ప్రభువుని గురించి ఎన్నో విజన్స్ ఉన్నాయి. ప్రభు ప్రేమను గురించి బాగా తెలుసు. ప్రభు కృపను ఇవన్నీ తెలిసిన పౌలు గారు మరి వాళ్ళు తను ఎవరిని ఏర్పరచుకున్నారో వాళ్ళని గురించి ప్రార్థన చేయడము ప్రతి ఆహ్, పత్రికలు గూడా ఆయన ప్రార్థనలు రికార్డ్ చేయబడ్డం మనం చూస్తాం. మచ్చుకు కొన్ని ఉన్నాయి. మచ్చుకు ఈరోజు ఒకటి మనము చూసుకుందాము. అదేంటంటే ఎఫ్‌సీలకు గురించి ఏం ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. ఎవరు ఈ ఎఫ్‌సీలను గురించి మరి ఏం రాయబడిందో మనం చూస్తే
ఎఫ్సీలు 1 అధ్యాయము చూస్తే ఎవరు వీళ్ళు అంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 1 వచనం. ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పురాయినది. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రభువుని ఎరిగిన వాళ్ళే, ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే. వాళ్ళకు శుభమని చెప్పి ఆ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక మరి రాయడం మనం చూస్తా ఉన్నాం. సో విశ్వాసులు, పరిశుద్ధులుగా ఉన్నవారు, వాళ్ళని గురించి మరి పౌలు గారు ఏం ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? ఎఫెసీ 3:14 నుంచి 19 వరకు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. థ్యాంక్ యూ జ్యోతి. ఎంత ప్రార్థన చూడండి, ఎలాంటి విషయాలు ప్రార్థిస్తున్నాడో. మనం కూడా చాలాసార్లు ప్రార్థిస్తాం, ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థిస్తాం ఒక మాట. కానీ ఎక్కువగా మనము మన శరీరానికి సంబంధించిన విషయాలు, అనేకలు ఆరోగ్యానికి సంబంధించినటివి, ఇంకా రిలేషన్స్ సంబంధించినటివి, ఇలాంటివి ట్రావెల్కి సంబంధించినటివి, ఇలాంటివి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాం. కానీ పౌలు గారు చేసిన ప్రార్థన చూస్తే ఎట్లాంటి ఉన్నతమైన విషయాల కొరకు ఆయన ప్రార్థిస్తున్నారో చూడండి. ఇప్పుడు జ్యోతి చదివిన దాంట్లో మనం దాని ఆ యొక్క పోర్షన్ 14 నుంచి 19 వరకు ఉన్న వచనాలను మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే, దేని కొరకు ప్రార్థిస్తున్నారు పౌలు గారు? చాలాసార్లు చదివింటాం దీన్ని మనం కదా. కానీ ఒక్కసారి అందరం కలిసి దీన్ని అనలైజ్ చేస్తాం. 14వ వచనంలో ఈ హేతువు చేత అని చెప్తా ఉన్నారు. ఏదైనా అట్లా ఈ హేతువు చేత అంటే ఈ రీజన్ బట్టి. ఏం రీజన్ బట్టి అంటే, ముందు వచనాల్లో 3వ అధ్యాయంలో ముందు వచనాల్లో ఒక మర్మాన్ని గురించి చెప్తారనమాట. ఆ మర్మం ఏంటంటే, ప్రభువు మరి అన్ని జనులను కూడా రక్షణలోకి తీసుకొని రావడం అనేది ఆ మర్మం. ఆ యొక్క హేతు చేత అంటే ప్రభు యొక్క డిజైర్, ఆయన పర్పస్ ఏముంది ఈ స్త్రీల పట్ల? ఆయన పర్పస్ ఏంటి? అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనస్సు పొంది పరలోక రాజ్యానికి చేరాలనేది ఆ పర్పస్ అనేది మరి పౌలు గారికి బాగా తెలుసు. కాబట్టి ఆ హేతువును బట్టి ప్రార్థిస్తున్నాడంట. ఎలా ప్రార్థిస్తున్నాడు? మనం ముందుకు పోతే మోకాల్లోనే ప్రార్థిస్తున్నాడంట. ఊరికే మామూలుగా వాళ్ళకు యూదులకు వాళ్ళ ప్రార్థన సమయాల్లో ఎట్లా ప్రార్థిస్తారంటే, నిలబడి 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తారు. మనము యేసయ్య పిక్చర్ కూడా చాలాసార్లు చూస్తాం కదా. ప్రభు నిలబడుకొని 2 చేతులు పైకెత్తి ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. బట్ ఆ విధంగా కాకుండా పూర్తిగా మోకాల్లోని సాగిలపడి ప్రార్థన చేస్తున్నట్టు. అంటే తగ్గింపు స్వభావాన్ని తెలియజేస్తుంది. అంతా పరిచయం చేసిన ఆ పౌలు గారు ఎంతో తనను తాను తగ్గించుకొని వీళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, మొదట దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? వాళ్ళు ఎఫెసీయులు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. సో బాహ్య సంబంధమైన విషయాలు, బాహ్య శరీరానికి సంబంధించిన విషయాలు కాదు, కానీ అంతరంగ పురుషునిలో ఎలా మనకు ఒక బాహ్య శరీరం ఉందో, బాహ్య స్వరూపం ఉందో, మనకందరికీ తెలిసినట్లుగా మనకు ఒక ఇన్నర్ మ్యాన్ ఉంటాడు కదా. మనకు ఒక ఇన్నర్ మ్యాన్ పనిచేస్తూ ఉంటాడు. ఆ ఇన్నర్ మ్యాన్ ఎలా ఉండాలంట? మరి శక్తి కలిగి ఉండాలంట. అంతేకాకుండా బలపడతా ఉండాలంట. 2 ముందు శక్తి కలిగి ఉండాలి, ఆ తర్వాత బలపడతా ఉండాలంట. కాబట్టి అలా బలపడాలంటే మరి దానికోసం ప్రార్థన చేస్తున్నాను నేను అని చెప్తా ఉన్నాడు. సో ఎలా ఉన్నాం మనము ఎలా ఉన్నాము, అంతరంగంలో ఎలా ఉన్నాము అనేది మనం ఆలోచించుకుంటే, దేని వలన బలపడతారంట? దేవుని ఆత్మ వలన. ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా, ఆయన ఆత్మ వలన బలపరచబడతాం. ఎప్పుడైతే ప్రభువుని మనం నమ్ముకున్నామో, మనం ఇన్నర్ మ్యాన్ బలపడాలని మనకు ఆశ కలిగి ఉంటుందో,
ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి, ఆ విధంగా మనం బలపడాలనే కోరిక వాళ్ళకి కలగాలి. వాళ్ళు ఆ విధంగా బలపడాలి. వాళ్ళ ఇన్నర్ మ్యాన్ బలపడాలని ఎఫ్‌సీల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా రెండో అంశాన్ని చూస్తే మనము ఏం చెప్తా ఉన్నాడు? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా. ఆ ఎఫ్‌సీల హృదయంలో యేసుప్రభు నివసించాలంట. అలా నివసిస్తాడని మరి నివసిస్తానని యేసుప్రభు చెప్పినాడు గదా! మనకందరికీ తెలుసు. యోహాను సువార్తలో మరి మనం చూస్తే 14 అధ్యాయం చూసుకున్నామంటే, యోహాను సువార్త 14 అధ్యాయం చూసుకున్నామంటే 2 సార్లు చెప్తాడు ఆ మాట. ఒకటేమో ఆత్మల గురించి చెప్తాడు 14 అధ్యాయంలో. 17వ వచనంలో మరి ఆత్మను మీకు అనుగ్రహిస్తానని 16వ వచనంలో చెప్పి, 17వ వచనము చివర్లో ఏం చెప్తున్నాడంటే, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మనలో నివసిస్తాడని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు నివసిస్తాడు? మనలో, మనతో ఎప్పుడు నివసిస్తాడు? అదే అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే యోహాను సువార్త 14, 23లో చూస్తే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రభువును ప్రేమించి ఆయన మాట గైకొంటే, అప్పుడు ఆయన మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడనమాట. కాబట్టి అలాంటి ఆ విధంగా ఆయన మాట వినే పిల్లలుగా వాళ్ళందరూ ఉండాలి. ఆ విధంగా ప్రభు మాట వినడం వలన ఎఫ్‌సీల హృదయాల్లో ప్రభువు నివసిస్తాడని, అలా ప్రభువు నివసించాలని ఈ ఈ యొక్క పౌలు గారు కోరుకుంటున్నారు. ఎందుకంటే హి హిమ్సెల్ఫ్ హాస్ దట్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. పౌలు గారికి తనకే ప్రభువు తనలో నివసించిన ఎక్స్‌పీరియన్స్ ఉంది అని మనకు తెలుస్తుంది. ఒకసారి గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే చదువుతారా ఎవరైనా? గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఓకే. థాంక్ యూ జ్యోతి. కాబట్టి ఇక్కడ పౌలు గారికి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రభువు తనలో నివసించే ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, మీలో ప్రభువు నివసించాలి. ఎప్పుడు నివసిస్తాడంట? అక్కడ ఒక మాట రాయబడింది గదా! ఏమని రాయబడింది? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. ఇదంతా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది గదా! ఇంతకుముందు కూడా ఈ పాయింట్ చెప్పినట్లున్నాడు. చాలా మంది ఆత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తుంది అని చెప్తారు గదా! మరి ఎట్లా వస్తుంది? ప్రభు అయితే ఖచ్చితంగా చెప్పినాడు గదా! మన యేసయ్య అయితే ఖచ్చితంగా చెప్పినాడు. ఏమని? మీలో నివసిస్తుంది ఆత్మ. ఆత్మ మీలో నివసిస్తుందని చెప్పినాడు. కాబట్టి అది ఒక్క నిమిషం. అది ఎలా సాధ్యమవుతుంది అనేది మనకు డౌట్‌గా ఉంటుంది. అందుకని అక్కడ పౌలు గారు ఆ మాట ఉపయోగిస్తున్నారు. ఏమని? విశ్వాసము ద్వారా. ఎవరికైతే నిజంగా ప్రభువు నాలోకొస్తాడు, మరి నాలో నివసిస్తాడు అని నిజంగా విశ్వాసం ఉంటే, అప్పుడు మరి ప్రభువు మనలో నివసించేవాడంటాడనమాట. ఆ విధంగా రెండవదిగా ఏం కోరుకుంటున్నాడు? ఫస్ట్ అంతరంగమందు బలపడాలని కోరుకుంటున్నాడు. రెండవదిగా ప్రభువు మనలో అంటే ఎఫ్‌సీలలో నివసించాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రేయర్ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మూడో విషయంగా చూస్తే, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఏం కావాలంట? ఆ దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవుని సంపూర్ణత. ఆయనకున్న లక్షణాలన్నీ, మన గుణ లక్షణాలన్నీ మనకు తెలుసు. ఆ గుణ లక్షణాలన్నీ మనం కలిగి మనం పూర్ణులుగా కావాలంట. ఎప్పుడు పూర్ణులుగా అవుతామంటే చెప్తా ఉన్నారు గదా! ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏముందంటే వేరుపారి అని ఉంది. మనం అదే ఇంగ్లీష్‌లో చూస్తే గిన ఏమని ఉంటుందంటే బీయింగ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్. బీయింగ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ 2 పదాలు ఉపయోగిస్తున్నాడు. రూటెడ్ అండ్ గ్రౌండెడ్. రూట్ అనేదేంటి? ఒక ట్రీకి సంబంధించినది లేదా ప్లాంట్‌కి సంబంధించినది. గ్రౌండెడ్ అంటే ఒక బిల్డింగ్‌కు గ్రౌండెడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే అట్లా ట్రీని చూసినా, అటు చెట్టుని చూసినా, ట్రీని చూసినా, భవనాన్ని చూసినా భూమి లోపల వేర్లుంటాయి. భవనానికి భూమి లోపల పునాది ఉంటుంది. ఆ విధంగా ఆహ్,
ఆ యొక్క రూట్స్ వేర్లు అనేటివి ఎంత లోతుగా పోతే, అదేవిధంగా భవనానికి ఫౌండేషన్ అనేది ఎంత లోతుగా ఉంటే, అప్పుడు భూమి పైనున్న ఆ యొక్క చెట్టు గాని, లేదా ఆ యొక్క భవనం గాని స్థిరంగా ఉంటాయి. ఆ విధంగా మరి లోతుగా స్థిరపడి ప్రభువులో మనం ప్రేమలో స్థిరపడి ఏమిట్లా స్థిరపడాలి? ప్రభు ప్రేమ యందు స్థిరపడాలి వాళ్ళు అని కోరుకుంటా ఉన్నాడు పౌలు గారు. ప్రార్థన చేస్తా ఉన్నారు. అది మరి అక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 4వ అంశంగా ఏం చెప్తున్నారంటే, సమస్త పరిశుద్ధతలో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాడు. అంటే ప్రేమలో స్థిరపడాలని కోరుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అదే సమయంలో ఆ ప్రేమకు యొక్క 4 అంశాలు ఏంటి? 4 అంశాలు ఏం చెప్తున్నాడు? మరి దాని యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు. దేవుని ప్రేమకి ఇవన్నీ ఉంటాయండి? దానికి లోతు, వెడల్పు ఇవన్నీ ఉంటాయా? చిన్నపిల్లలు పాడతారులే. దేవుని ప్రేమయే అద్భుతం, దేవుని ప్రేమయే అద్భుతం, ఎంతో ఎత్తునేనందలేనిది ఇట్లా పాడుతా ఉంటారు. కానీ నిజంగా ఎత్తు, వెడల్పు, లోతు, పొడవు ఇవన్నీ ఉంటాయా? చూసుకుంటే ఒక్కొక్క అంశాన్ని చూద్దాము. ఆ యొక్క ప్రేమ యొక్క వెడల్పు అంట. ప్రేమ యొక్క వెడల్పు మరి ఎంత ఉంది? ఎంత ఎంత వెడల్పు ఉందంటే దేవుని ప్రేమ ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించగలిగినంత వెడల్పుగా ఉంది. అందుకే కదా ప్రభు చెప్పినాడు యోహాను సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని. దేవుడు మరి అంత వెడల్పుగా ఉంది. మరి మనల్ని ఇండివిజువల్‌గా మనల్ని గురించి ఆలోచించుకుంటే, మనలో ప్రతి అంశాన్ని బాగుపరిచేంతగా, ప్రతి అంశాన్ని నూతనం చేసేంతగా వెడల్పుగా ఉందన్నమాట. మన జీవితానికి సంబంధించి ప్రతి అంశాన్ని మరి నూతన పరిచేంతగా ప్రభు యొక్క ప్రేమ ఉంది. రెండోది ఏం చెప్తున్నారు? పొడుగు. ఎంత పొడవు ఉందండి ప్రభు ప్రేమ? ఎంత పొడవు ఉందని మనం ఆలోచిస్తే ఏం చెప్తున్నారు? ఆ ప్రేమ ఎంత కాలమైనా కొనసాగేంత పొడవు ఉంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఎంతకాలమైన అది లెంగ్తెన్ అయ్యేంతగా ఆయన ప్రేమ యొక్క పొడవు ఉందన్నమాట. అందుకనే ఇర్మియా గ్రంథంలో చెప్తారు కదా, 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి విడువక నీడల కృప చూపుతున్నాను. ఆయన ప్రేమ ఎలాంటిది? శాశ్వతంగా, ఎటర్నల్‌గా ఉండేదన్నమాట ఆయన ప్రేమ. అంత పొడవైన ప్రేమ. మన విషయం చూసుకుంటే, ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కరి విషయం చూసుకుంటే, మనం పుట్టినప్పటి నుంచి మరి రక్షణ పొందేంత వరకు మనం ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆయన ప్రేమ మనతో ఉంది. రక్షణ పొందిన తర్వాత ఈ రోజు వరకు ఉంది. ఇంకా మన జీవిత కాలం అంతా ఉంటుంది. ఆయన నిత్య జీవంలో చేరి ఆయనతో ఉన్నప్పుడు కూడా నిరంతరము ఆయన ప్రేమ మనతో ఉంటుంది. అందుకనే చెప్తారు కదా, ప్రేమ అనేదే చివరికి నిలుస్తుందని కదా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ ఉన్నతమైనవి. కానీ ప్రేమ అనేది ఎప్పుడూ ఉంటుందని చెప్తా ఉన్నారు పౌలు గారు. అలాంటి పొడవైన ప్రేమ, అలాంటి వెడల్పైన ప్రేమ. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? లోతు. ఎంత లోతుగా ఉందండి? ఆ ప్రేమ అనేది ఎంత లోతుగా ఉంది అంటే, ఎంత వరస్ట్ సిన్నర్‌నైనా, ఎలాంటి సిన్నర్‌నైనా ఆళ్ళ హృదయం లోతుల్లోకి పోయి వాళ్ళని మార్పు చెందించే ప్రేమ అన్నమాట. మన హృదయంలో లోతుల్లోకి పోయి మనల్ని ఆయన కొరకు జీవింపచేసే ప్రేమ. అంత లోతుగా ఉంటుంది ఆయన ప్రేమ. ఎలాంటి వాళ్ళనైనా ఎలాంటి వాళ్ళనైనా రీచ్ కాగలిగిన ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమ, అంతేకాకుండా ఎలాంటి పాపినైనా రక్షించే ప్రేమ, వారి హృదయం లోతుల్లోకి వెళ్ళే ప్రేమ ప్రభు ప్రేమ అన్నమాట. లాస్ట్ వన్ ఈస్ ఎత్తు. ఆయన ప్రేమ యొక్క ఎత్తు ఎంతుంటుందంటే మనం ఊహించలేం. మనందరం అంత ఎత్తులో ఉన్న పరలోక రాజ్యాన్ని చేరేంతగా ఆయన ప్రేమ ఉంటుందన్నమాట. కదా! ఏం చెప్తారు కొలస్సీలకు రాసిన పత్రికలో మరి ఒక మాట చెప్తారు కదా పౌలు గారు 3వ అధ్యాయంలో ఏం చెప్తారంటే,
మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే అలా దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న యేసయ్య దగ్గరికి మనం చేరేటట్టుగా అంత ఎత్తుగా ఆయన ప్రేమ ఉంటుంది. ఈ విధమైన ప్రేమను గురించి మరి ఈ యొక్క కొలస్సీలు ఎఫెసీయులు తెలుసుకోవాలని మరి ప్రభువును ప్రార్థిస్తున్నారనమాట. అక్కడ ఏం చెప్తున్నారంటే ఆ మధ్యలో ఉంటుంది. సమస్త పరిశుద్ధులతో కూడా. అంటే ఒక్కరైతే అండర్‌స్టాండ్ చేసుకోలేరేమో. అందరితో కలిసి ఆయన ప్రేమను గురించి ఆలోచించండి. మనం చేస్తుంది అదే గదా! ఇప్పుడు. ఒకరితో ఒకరం షేర్ చేసుకుంటున్నాం గదా! నా నా పట్ల దేవుడు ఎంతో కృప చూపించినాడు గాబట్టే, ప్రేమ చూపించినాడు గాబట్టే మరణ పడక నుంచి నన్ను లేవనెత్తినాడు ప్రభువు. నేనెంత పాపం చేసింటిని. ప్రతి దాంట్లో తప్పిపోయేదాన్నయింటిని. కానీ ప్రభు తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి వాటన్నిటిని క్షమించినాడు. మళ్ళీ అవి చేయకుండా నన్ను కాపాడుతూ వస్తున్నాడు అని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలని సమస్త పరిశుద్ధులతో కలిసి మరి ఆ ప్రేమను గురించి తెలుసుకోవడానికి తగిన శక్తి గలవాళ్ళం కావాలంట. మన శక్తి మనకు సరిపోదు. అందుకని అందరితో కలిసి ఆలోచించండి దేవుని ప్రేమను గురించి. కాబట్టి మరి ఈ యొక్క అంశాలు గురించి నేను ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు పౌలు గారు. ఒకసారి మనం చూసుకుంటే ఏం చెప్తున్నారు? మొట్టమొదట మరి వారు ఇన్నర్ మ్యాన్ బలపడాలి. ఇన్నర్ మ్యాన్ బలపడి ఆత్మ వలన బలపడాలి. రెండోదిగా మన హృదయంలో ప్రభు ఉన్నాడు, నివసిస్తున్నాడనే విశ్వాసం కలిగి ఉండాలి. అదే సమయంలో మరి ఆయన యొక్క సంపూర్ణతలో మనం కూడా పరిపూర్ణులుగా మారాలి. ఆయన ప్రేమను, శాశ్వతమైన ఆయన ప్రేమను గురించి, జ్ఞానమును మించిన ఆయన ప్రేమను గురించి తెలుసుకోవాలి. అందరితో కలిసి, పరిశుద్ధులందరితో కలిసి ఆ ప్రేమ యొక్క వెడల్పును, పొడవును, లోతును, ఎత్తును గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటా ఉంటామో, ఆ ప్రేమను గురించి ధ్యానించినప్పుడంతా అయ్యో! ప్రభు నా కొరకు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు గదా! ఇంతగా నన్ను నడిపిస్తున్నాడు గదా! మరి దినదినం మనల్ని నూతనపరుస్తూ ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు గదా! అని ఎప్పుడైతే అందరితో కలిసి మనం ఆలోచిస్తామో, అది మనకు సుస్పష్టంగా తెలియబడినప్పుడు, మనం కూడా ప్రభు ప్రేమలో స్థిరపడే వారమై ఉంటాం. ఆయన కొరకు మనము పనిచేసే వారమై ఉంటాం. ఆయన చెప్పినవన్నీ కూడా మరి తూచా తప్పకుండా పాటించే వారమై ఉంటాం. అలాంటి వాటి కొరకు మరి ఈ ఎఫ్‌సీలకు రాసిన పత్రికలో ఇలా నేను ప్రార్థిస్తున్నానని స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు. ఒకసారి 20, 21 వచనాలు మాత్రం చదువుకొని ఇంక ముగించుకుందాము. అక్కడ ఏం చెప్తున్నారంటే ఎఫ్‌సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20, 21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగుగాక. దేవుడు ఏదైనా మనకు మేలు చేసినప్పుడు చెప్పుకుంటా ఉంటాం. అందరికి చెప్పుకుంటా ఉంటాం మాట. అస్సలు నేను ఊహించలేదు. నా విషయంగానే వస్తే ఐ నెవర్ థాట్ ఆఫ్ మై ఫ్యూచర్. నేను చిన్నప్పుడు గాని, పెద్దగా అయినాక గాని ఎప్పుడు ఆలోచించలే. ప్రభు కృపను బట్టి లెక్చరర్‌గా జాబ్ వచ్చింది. ఎప్పుడు ఏది ఊహించలేదు గాని ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్‌గా దేవుని కృపను బట్టి ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్‌గా చేసినాడు. అప్పుడు ఏం చెప్తాను నేను? దేవుని కృపను బట్టి ఇలాగ చేసినాడని ఆయన్ని మహిమపరుస్తా. ఇలాంటి విషయాలు నాకు హెల్త్ బాలేనప్పుడు ఇలా చేసినాడు అని చెప్పుకుంటా ఉంటాం. అప్పుడు ఆ మాట ఉపయోగిస్తాం కదా! ఏమని? నేను ఊహించే వాటికంటే ఎక్కువగా ఇచ్చినాడు దేవుడు అని చెప్తా ఉంటాం. అలాంటి విషయాలు చెప్పడం మంచిదే. ఎందుకంటే ప్రభు అంతగా కృప చూపిస్తున్నాడు కాబట్టి. ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనం ఊహించిన దానికంటే ప్రభు మనల్ని హెచ్చించిన విషయాలు, అనుభవాలు మనందరికి కూడా ఉంటాయి. కానీ దానికంటే దేని గురించి చెప్తున్నాడు ప్రభు? ఇప్పుడు ఏవైతే ప్రార్థన చేస్తున్నాడో ఈ అంశాల్లో మనం ఊహించినంత కంటే ఎక్కువగా మరి ప్రభు మరి అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు కాబట్టి ఆయనను మరి సంఘములో ఆయనను స్తుతిస్తాము. ఆయనకే మహిమ కలుగును గాక అని మరి చెప్తా ఉన్నాడు ఈ అపోస్తలుడైన పౌలు గారు. బట్ ఇంకా కొన్ని పత్రికలలో ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాలను మనము వీలైనప్పుడు మళ్ళీ నేర్చుకుందాము. ఇంతవరకు మరి ఆయన పౌలు గారు ఎలా ఆత్మీయమైన విషయాలను గురించి ప్రార్థించినాడో, అలాంటి విషయాలను గురించి మన బంధువుల నిమిత్తము, మన మిత్రుల నిమిత్తము అందరూ ఆ విధంగా మరి ఇన్నర్ మ్యాన్ బలం చెంది ఆయనను మన హృదయంలో ఉంచుకొని ఆయన ప్రేమను గురించి తెలుసుకొని
ఆయన మార్గంలో మనం నడిచేటట్టుగా మరి ప్రభువు మనందరినీ కాపాడి ఆశీర్వదించును గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక.